అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీడియోలో కాశీలోని ద్వాదశ ఆదిత్యుల్లో ఒకరైన విమలాదిత్యుని గురించి తెలుసుకుందామండి. పూర్వకాలంలో విమలుడు అనే ఒక బ్రాహ్మణుడు అరణ్యాల్లో జీవించేవాడు. తన యొక్క పూర్వజన్మ కర్మ ఫలాలను బట్టి తను ఒక కుష్ఠవ్యాధితో బాధపడేవాడు. ఈ కుష్ఠవ్యాధిని తగ్గించుకోవడం కోసం ఇంటిని వదిలేసి సూర్యభగవాను ఉపాసించడం కోసం కాశీకి బయలుదేరి ఒక ప్రదేశంలో సూర్యభగవాను గురించి తీవ్రమైన తపస్సు చేస్తాడండి. ఈ తీవ్రమైన తపస్సుకి మెచ్చి సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి తనకున్న వ్యాధిని పోగొడతాడనమాట. తన యొక్క తపస్సుకి మెచ్చి సూర్యభగవానుడు 2వ వరాన్ని కూడా కోరుకోమని ఆ విమలుడిని కోరుతాడు. అప్పుడు ఆ విమలుడు, స్వామి, ఇప్పటి నుంచి మిమ్మల్ని అర్చించిన వారికి, మిమ్మల్ని పూజించిన వారికి, వారి యొక్క వంశంలోని పిల్లలకు కూడా ఇలాంటి వ్యాధులు కానీ ఎటువంటి అనారోగ్య కారణాలు కానీ ఇవన్నీ ఉండకూడదని చెప్పి మరొక వరాన్ని కోరుకుంటాడు. ఆ వరాన్ని కూడా సూర్యభగవానుడు ప్రసాదించి, విమల, ఇప్పటి నుంచి ఎప్పుడు ఈ ఏదైతే మూర్తిని నువ్వు ప్రతిష్ఠించి పూజించావో ఈ మూర్తిని ఇప్పటి నుంచి విమలాదిత్యుడిగా పిలువబడతాడని చెప్పి మరొక వరాన్ని ఇస్తాడనమాట. ఈ విమలాదిత్యుని మనం దర్శించాలంటే కాశీలో గదోలియా సెంటర్ అని ఫేమస్ సెంటర్ ఒకటి ఉందండి. అంటే ఈ గదోలియా సెంటర్ నుంచే మనకు ఇట్లా దశాశ్వమేధ ఘాట్ దగ్గర వెళ్ళడానికి కానీ, విశ్వనాథ ఆలయానికి వెళ్ళడం కానీ, ఇక్కడి నుంచి మళ్ళీ సత్యహరిచంద్ర ఘాట్, అదే అస్సీ ఘాట్కి వెళ్ళడానికి కానీ ఇదంతా ఒక చౌక్ అనమాట. ఈ చౌక్లో నంది విగ్రహం ఉంటుంది. ఈ నందికి బ్యాక్ సైడ్ అంటే తోక వైపు ఉండే రోడ్డునే మనం జంగంవాడి మఠం రోడ్ అని పిలుస్తారు. ఈ జంగంవాడి మఠం రోడ్లో ఒక 500 మీటర్స్ అలా వెళ్ళిన తర్వాత జంగంవాడి మఠం వస్తుందండి. ఈ మఠానికి ఎదురుగా ఉన్న సందులో కానీ ఒక కొద్ది దూరం వెళ్ళిన తర్వాత 3వ కుడివైపు కానీ మనం తీసుకున్నామంటే ఇలాగ ఫోటోలో చూపించినట్టు ఒక చిన్న ఎర్రటి మందిరం కనిపిస్తుంది. ఈ మందిరం పక్కనే ఒక చిన్న గదిలో ఈ విమలాదిత్యులు ఉంటారనమాట. ఈ విమలాదిత్యుని ఎవరైతే ఎర్రని పూలతో పూజిస్తారో వాళ్ళకి ఈ వ్యాధులు కానీ అనారోగ్య సమస్యలు తీరిపోతాయని కాశీఖండంలో చెప్పబడిందనమాట. మీరు ఈసారి కాశీకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ విమలాదిత్యుని దర్శించుకోండి. ఈ విమలాదిత్యుని దర్శించుకోవడం వల్ల మీకు ఇంకొక లాభం కూడా ఉందండి. ఈ విమలాదిత్యుడి పక్కనే హరికేశుడు ప్రతిష్ఠించిన హరికేశవలింగం ఉంది. అలాగే విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన విశ్వామిత్ర లింగం కూడా దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఈసారి వెళ్తే మాత్రం తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.